9వ అధ్యాయం ప్రారంభం. భగవాన్ ఉవాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవస్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అర్జున, దేనిని తెలుసుకొనిచో అశుభరూపమగు ఈ సంసార బంధము నుండి నీవు విడిగొడదువో అట్టి అతి రహస్యమైన అనుభవ సహితమైన ఈ బ్రహ్మజ్ఞానమును అసూయ లేనివాడవగు నీకు లెస్సగా చెప్పుచున్నాను వినుము. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధన్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ బ్రహ్మజ్ఞానము విద్యలలోకెల్లా శ్రేష్టమైనది, రహస్యములలోకెల్లా అతి రహస్యమైనదియు, సర్వోత్కృష్టమైనదియు, పవిత్రమైనదియు, ప్రత్యక్షముగా తెలియదగినదియు, ధర్మయుక్తమైనదియు, అనుష్ఠించుటకు మిగుల సులభమైనదియు, నాశరహితమై ఉన్నదని అయి ఉన్నది. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అర్జున, ఈ ఆత్మజ్ఞానమును ధర్మమునందు శ్రద్ధ లేనట్టి మనుషులు నన్ను పొందని వారై మృత్యురూపమైన ఈ సంసార మార్గమునందే మరలుచున్నారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడునగు నాచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణికోట్లు నాయందున్నవి, నేను వాని యందు ఉండుటలేదు. నచ మత్స్యాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. ప్రాణికోట్లు నా యందు ఉండినవి కావు. ఈశ్వర సంబంధముగు నా ఈ యోగమహిమను చూడము. నా ఆత్మ ప్రాణికోట్ల ఉత్పన్నమనొచ్చునదియు భరించునదియు అయినను ఆ ప్రాణులు యందు ఉండుటలేదు. యదాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తదా సర్వాణి భూతాని మత్స్యాని తుపద్ధారయ. ఏ ప్రకారముగా అంతటను సంచరించినదియు గొప్పదియు ఆగో వాయువు ఎల్లప్పుడూ ఆకాశమునందు ఉన్నదో ఆ ప్రకారమే సమస్త ప్రాణికోట్లను నాయందు ఉన్నవి అని తెలుసుకొను. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అర్జున, సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలమున నా ప్రకృతిని చేరి అందు అణగియుండు. తిరిగి సృష్టికాలమున వానిని నేనే సృజించుతును. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణామవశం ప్రకృతేశ్వరాసాత్. ఈ ప్రకృతికి అధీనమై ఉండుట వలన అస్వతంత్రమైనటువంటి ఈ సమస్త ప్రాణి సముదాయమును నేను స్వకీయ ప్రకృతిని అవలంబించి మరలా సృష్టించుచున్నాను. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ
ఉదాసీన మసక్తం తేషు కర్మసు. అర్జున, ఆ ప్రకారము జీవులను సృష్టించిన వాడనైనను ఆ సృష్టి ఆది కర్మలయందు తగులుకొనని వాడనై సాక్షీభూతుడిగా నుండునట్టి నన్ను ఆ కర్మలివ్వియూ బంధింపనేరవు. మయాధ్యక్షేణ ప్రకృత్యః సర్వసూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అర్జున, అధ్యక్షుడనయున్న నా చేత ప్రకృతి చరాచర ప్రపంచమునంతను సృజించుచున్నది. ఈ కారణము చేతనే జగత్తు ప్రవర్తించుచున్నది. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నా యొక్క పరమతత్వమును ఎరుగని అవివేకులు సర్వభూత మహేశ్వరుడను మనుష్య దేహము ఆశ్రయించిన వాడును అగు నన్ను అవమానించుచున్నారు. మోగాసా మోగకర్మాణో మోగజ్ఞానా విచేతసః రాక్షసీ మానుసరీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా. అట్టివారు వ్యర్థములైన ఆశ గలవారును వ్యర్థములైన కర్మలు గలవారును వ్యర్థమైన జ్ఞానము గలవారును బుద్ధిహీనులు అగుచు రాక్షస సంబంధమైనదియు అసుర సంబంధమైనదియు అగు స్వభావమునే ఆశ్రయించుచున్నారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ అర్జున, మహాత్ములైతే దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారలై నన్ను సమస్త ప్రాణులకు ఆది కారణుగను నాశరహితునిగను ఎరి వేరొక దాని యందు మనస్సును ఉంచని వారలై నన్నే సేవించుచూ ఉన్నారు. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. వారు ఎల్లప్పుడూ నన్ను కూర్చి కీర్తించుచు దృఢవ్రత నిష్ఠులై ప్రయత్నించుచు భక్తితో నమస్కరించుచు సదా నాయందు చిత్తముంచిన వారలై నన్ను సేవించుచూ ఉన్నారు. జ్ఞానయజ్ఞేన తాశ్చాప్యంతే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వైనా బహుధా విశ్వతో ముఖం. మరికొందరు జ్ఞానయజ్ఞముచే పూజించుచున్నవారై అద్వైత భావముతోనూ, ఇంకా కొందరు బ్రహ్మమే వివిధ దేవతాది రూపమున ఉన్నది, ఆ దేవతలలో నేనొక దానిని సేవించుచున్నాను అను ద్వైత భావముతోనూ ఇట్లు అనేక విధములుగా నన్ను ఉపాసించుతూ ఉన్నారు. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రౌహమహమేవాజ్యా మహమగ్నిరహం హుతం. అగ్నిష్టోమాది క్రతువుని నేనే, యజ్ఞము నేనే, పితృదేవతలకిచ్చు అన్నము నేనే, ఔషధము నేనే, మంత్రము నేనే, హవిస్సు నేనే, అగ్ని నేనే, హోమ కర్మమును నేనే అయి ఉన్నాను. పితాహమన్య జగతో మాతా దాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ.
ఈ జగత్తునకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుడను, తాతను మరియు తెలుసుకొనదగిన వస్తువును, పావన పదార్థమును, ఓంకారమును, ఋగ్వేద, యజుర్వేద, సమవేదములను నేనే అయి ఉన్నాను. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం. పరమలక్ష్యమును భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమందదగినవాడును, హితమనర్చువాడును, సృష్టి స్థితి లయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయి ఉన్నాను. తపామ్యహమకం వర్షం నిగృహ్ణామ్యృత్స్యజామి చ అమృతం చైవ మృత్యక్ష సదసజ్జాహమర్జున. ఓ అర్జున, నేను సూర్యకిరణములతే తపింపచేయుచున్నాను మరియు వర్షమును కురిపించుచున్నాను. వర్షమును నిలుపుదల చేయుచున్నాను. మరణరాహిత్యమును మరణమును నేనే. అట్లే సద్వస్తువును అసద్వస్తువును నేనే అయి ఉన్నా. త్రైవిద్యామాం సోమపాహ పూతపాపా యజ్ఞైర్విశ్యా స్వర్గతిం పార్థ యంతే తే పుణ్యసమాసాద్య సురేంద్రలోకమశ్నంతి దివ్యాం దివి దివ్యీ దేవభోగాన్. 3 వేదములను అధ్యయమును చేసిన వారును, కర్మకాండను సకామభావముతో ఆచరించువారును, సోమపానము గావించువారును, పాప కల్మషము తొలగిన వారును అగు మనుజులు యజ్ఞములచే నన్ను పూజించి స్వర్గము కొరకై ప్రార్థించుచున్నారు. వారు మరణానంతరము పుణ్యబలమగు దేవేంద్రలోకమును పొంది అష్టస్వర్గమందు దివ్య భోగములను, దేవభోగములను అనుభవించుచూ ఉన్నారు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామకామాలబంతే. అటువంటి వారు విశాలమగు స్వర్గలోకమును అనుభవించి పుణ్యము క్షయింప తిరిగి మనుష్యలోకమున జన్మించుచున్నారు. ఈ ప్రకారముగా వేదోక్త కర్మమును అనుష్ఠించునట్టి ఆ భోగాభిలాషులు రాకపోకడలను పొందుచూ ఉన్నారు. అనన్యాచింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారో ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగియుండు అట్టి వారి యొక్క యోగక్షేమములను నేను వహించుచూ ఉన్నాను. ఏ అప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఓ అర్జున, ఎవరు ఇతర దేవతల ఎడల భక్తి గలవారి శ్రద్ధతో కూడి వారిని ఆరాధించుచున్నారో వారును నన్నే అవిధిపూర్వకముగా ఆరాధించుచున్నవారవుతున్నారు. అహం శ్రీ సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వైనా తత్స్యవంతి తే. ఏలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను, ప్రభువును నేనే అయి ఉన్నాను. అట్టి నన్ను వారు యథార్థముగా తెలుసుకొనటలేదు. ఇందువలన జారిపోవచ్చు ఉన్నారు. యాంతి దేవవ్రతా దేవాన్
పితॄన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మజ్జాజినోऽపి మాం. దేవతలను ఆరాధించేవారు దేవతలను, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతలను, భూతములను ఆరాధించేవారు భూతములను, నన్ను ఆరాధించేవారు నన్నును పొందుచి ఉన్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యపహృతమస్నామి ప్రయతాత్మనగా. ఎవడు నాకు భక్తితో ఆకు గాని పువ్వు గాని పండు గాని జలమును గాని సమర్పించుచున్నాడో అట్టి పరిశుద్ధాంతకరుణుని యొక్క భక్తిపూర్వకముగా అనుసంగబడిన ఆ పత్ర పుష్పాదులను నేను ప్రీతితో ఆరాధించుచూ ఉన్నాను. యత్కరోషి యదస్నాసి యజ్ఞహూషి తదాసి యత్తపస్యసి కౌంతేయ యత్కురుష్వామదర్పణం. ఓ అర్జున, నీవేది చేసినను, తినినను, హోమమనర్చినను, దానము చేసినను, తపస్సు చేసినను దానిని నాకు అర్పింపుము. శుభాశుభఫలైరేవం ముచ్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైస్యసి. ఈ ప్రకారముగా కర్మ సమర్పణ యోగముతో కూడిన వాడవై పుణ్యపాపములను ఫలములుగా గల కర్మబంధముల నుండి నీవు విడువడవగలవు. అట్లు విడువబడిన వాడవై నన్ను పొందగలవు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మయి తే తేషు సాప్యహం. నేను సమస్త ప్రాణుల యందును సమముగా నుండువాడను. నాకు ఒకడు ద్వేషింపదగినవాడు గాని మరి ఒకడు ఇష్టుడు గాని ఎవడనూ లేడు. ఎవరు నన్ను భక్తితో సేవించెదురు వారు నాయందును, నేను వారి యందును ఉందును. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ స మంతవ్య సమ్యగ్యవసితో హి సహ. మిక్కిలి దురాచారము గలవాడైనప్పటికీ అనన్యభక్తి గలవాడై ఇతరమగు దేని ఎందును భక్తి నుంచక నన్ను భజించునేని అతడు సత్పురుషుడి అనియే తలంపబడుదగినవాడు. ఎలయనగా అతడు స్థిరమైన మనోనిశ్చయము గలవాడు. క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రజిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అతడు శీఘ్రముగా ధర్మబుద్ధి గలవాడగుచున్నాడు మరియు శాశ్వతమైన శాంతిని పొందుచూ ఉన్నాడు. ఓ అర్జున, నా భక్తుడు చెడడు అని ప్రతిజ్ఞ చేయం. మాంకి పార్థావ్యపాశ్రిత్య ఏ అభ్యస్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే అపి యాంతి పరాంగతిం. ఓ అర్జున, ఎవరు పాపజన్మము గలవారైయుందురో వారును స్త్రీలును వైశ్యులను అట్లే శూద్రులను నన్ను ఆశ్రయించి సర్వోత్తమమైన పదవిని నిశ్చయముగా పొందుచూ ఉన్నారు. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్తా రాజర్షయస్తదా అనిత్యమశుకం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణుల విషయమును భక్తులకు రాజర్షుల విషయమును మరలా చెప్పనేల. భగవదాశ్రయముచే వారును తప్పక ముక్తిని పొందుదురు. కావున అశాశ్వతమై సుఖరహితమైనటువంటి ఈ లోకమును పొందియున్న నీవు నన్ను భజింపు.
మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు. మామే వైశ్యసి యుక్తైవ మాత్మానం మత్పరాయణగా. నాయందే మనస్సు గలవాడవును, నా భక్తుడవును, నన్నే పూజించువాడవును అగును. నన్నే నమస్కరించుము. ఈ ప్రకారముగా చిత్తము నాయందే నిలిపి నన్నే పరమగతిగా ఎన్నుకొనిన వాడవై తుదకు నన్నే పొందగలవు. ఇది భగవద్గీత యందు కృష్ణాను ఉపనిషత్ ప్రతిపాదకము బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును కృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీత యందు రాజవిద్య రాజగుహ్య అను 9వ అధ్యాయము సమాప్తం.